So guys, AI tool use చేసుకుని ఈ వెబ్సైట్ బిల్డ్ చేద్దాం పదండి. Give me an e-commerce store with shopping page, home page and cart page. ఇంతకుముందు ఒక వెబ్సైట్ కానీ యాప్ కానీ బిల్డ్ చేయాలంటే ఒక టీం ఉండేది, మీటింగ్ పెట్టుకునే వాళ్ళు, UI UX డిజైన్ అని, సిస్టమ్ డిజైన్ అని, ఇలా మంత్స్ ఆఫ్ ఎఫర్ట్ పట్టేది. బట్ ఇప్పుడు ఆల్ యూ నీడ్ ఇస్ కపుల్ ఆఫ్ గుడ్ ఇంజనీర్స్ అండ్ సమ్వన్ హూ నోస్ హౌ టు యూస్ AI టూల్స్. అండ్ యాజ్ యూ కెన్ సీ బేసిక్ వెబ్సైట్ అయితే రెడీ అయింది. అండ్ ద బెస్ట్ థింగ్ ఈస్ ఇది ఓన్లీ కోడింగ్కే కాదు, మీరు డిజైన్లోకి వెళ్ళి చూసుకున్నా కానీ మీరు ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చిన మొత్తం UI UX వచ్చేస్తుంది. ఇలా హోస్టింగ్ అని, టెస్టింగ్ అని, ఆటోమేషన్స్లో ఎవ్రీథింగ్లో AI is getting involved and AI is getting really good. అండ్ యాక్చువల్లీ దట్ ఈస్ కైండ్ ఆఫ్ స్కేరీ. బట్ హియర్స్ ద క్యాచ్. ఇందాక మనం బిల్డ్ చేసిన వెబ్సైట్ వెళ్ళి ఒకసారి చూసుకుందాం. మొత్తం పర్ఫెక్ట్గా ఉందా? ఇక్కడ మీరు చూస్తుంటే కొన్ని బటన్స్ పనిచేస్తున్నాయి, కొన్ని బటన్స్ పనిచేయట్లేదు. సో ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ సిస్టమ్. ఇది ఒక బేసిక్ UI, బేసిక్ ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ చేసి ఇచ్చింది మనకంతే. బ్యాక్ ఎండ్తో ఇంటిగ్రేట్ అవ్వలేదు, రేజర్ పే పేమెంట్ లేదు, లేదా ఇంకా సో మెనీ థింగ్స్ దీంట్లో లేవు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే AI ఈజ్ గుడ్. అంటే యాజ్ ఆఫ్ నౌ ఇట్ క్యాన్ రిప్లేస్ బేసిక్ డెవలపర్స్ హూ క్యాన్ డూ జస్ట్ బేసిక్ స్టఫ్. మీరు అదే యావరేజ్ డెవలపర్ బేసిక్ HTML CSS జావా స్క్రిప్ట్ వచ్చి ఇలాంటి ల్యాండింగ్ పేజ్ మీరు ఒక 1-2 వీక్స్లో చేశారనుకోండి, AI దీన్ని ఒక 2 minutes లో చేసేస్తుంది. సో వాట్స్ ద పాయింట్? యుల్ డెఫినెట్లీ బీ రిప్లేస్ సూన్. నౌ కమింగ్ టు ద యాక్చువల్ క్వశ్చన్, ఈజ్ కోడింగ్ రియల్లీ డెడ్? ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇంతకుముందు ఒక టాస్క్ లేదా ఒక ఫీచర్ ని 10 members కలిసి 10 days లో బిల్డ్ చేస్తుంటే, నౌ అదే టాస్క్ ని ఒక 3 to 4 మంచి ఇంజనీర్స్ కలిసి AI టూల్స్ యూస్ చేసుకుని చేస్తే 4-5 days లో అయిపోద్ది. సో యూ టెల్ మీ, ఈజ్ కోడింగ్ రియల్లీ డెడ్? Actually no, but it's kind of evolving. Given that you are really good with fundamentals and you know what you are doing and you are really good at what you do. ఇంతకుముందు మనం కాలేజ్కి వెళ్ళామా, CSC బ్రాంచ్ తీసుకున్నామా, కోడింగ్ నేర్చుకున్నామా, DSA చేసామా, అది చేసామా, ఇది చేసామా, 4 years తర్వాత మంచి డ్రీమ్ జాబ్ లో ల్యాండ్ అయ్యామా అన్నట్లు ఉండేది. అంటే రైట్ నౌ కూడా అలానే ఉంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక 2-3 years లో ఇది డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. ద టైమ్స్ ఆర్ చేంజింగ్, కంపెనీస్ ఆర్ చేంజింగ్ అండ్ AI is definitely evolving. ఇది నేను కాదు, పెద్ద పెద్ద MNCs కంపెనీస్ CEOs చెప్తున్నారు, మీరే వినండి. Are going to have an AI that can effectively be a sort of mid-level engineer that you have at your company. And most of the companies like Google, Amazon, Microsoft lo kuda last year lo almost 25-30% of the code is written by AI only in the last year, and ee year lo it will be definitely double the what it has been last year. ఎవరైతే బీటెక్ కాలేజ్ లో జాయిన్ అయిపోయారో, నాది AIML, AIDS, నాది CSC, నేను అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తాను, నేను చాలా కాలేజెస్ లో ఏమీ నేర్పించరు. ఎస్పెషల్లీ రియల్ వరల్డ్ స్టఫ్ కానీ, రియల్ వరల్డ్ AI టూల్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి కానీ, అసలు AI యూస్ చేసుకుని మీరు 10x ఎలా అవ్వాలి అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ నేర్పించవు, మనమే నేర్చుకోవాలి. అండ్ ఇలా చాలా కాలేజెస్ అవుట్డేటెడ్ కరికులంతో ఉన్నాయి కాబట్టి న్యూ ఏజ్ స్కూల్స్ చాలా రైజ్ అవుతున్నాయి. అండ్ వన్ సచ్ రియల్లీ గుడ్ కాలేజ్ ఇస్ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఇది కాలేజే కానీ స్కూల్ అని అంటారు అంతే. ఏ కాలేజ్ దట్ ఈస్ బిల్డ్ ఫర్ ద టెక్ వరల్డ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ రైట్ నౌ. In today's world, we don't need people teaching only theory. We need people teaching us how to build real world things, how to create impactful projects, how to solve real problems. And adi ikkada Vedam School of Technology lo day 1 nunche teach chestaru. Right from faculty ఎవరైతే IIT లో చదివారో, ఫారెన్ లో Ivy Leagues లో చదివారో, వాళ్ళు వచ్చి మీకు టీచ్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారు, మెంటర్షిప్ ఇస్తారు. సో దట్ యూ విల్ బి ఇండస్ట్రీ రెడీ వెన్ గ్రాడ్యుయేటెడ్. మీకు 6 months పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటుంది. అంతేకాదు అసలు హ్యాకథాన్స్ అంటే ఏంటి, పీర్ టు పీర్ నెట్వర్కింగ్ కానీ, అసలు బయట MNCs ఎలా వర్క్ అవుతాయి, ఎలా నెట్వర్కింగ్ చేసుకోవాలి, ఇలా సో మెనీ థింగ్స్ మీరు నేర్చుకుంటారు బికాస్ ఆఫ్ ద మెంటర్షిప్ అండ్ ద గైడెన్స్ that you will get there. Interesting times and interesting colleges కదా. దీని గురించి డీటెయిల్ గా ఇంకా సేపట్లో తెలుసుకుందాం. కానీ let's address the main problem here. AI or AI agents or AI tools, whatever you call it, but the problem is real. See, if you are coming from a tier 2, tier 3 college, ఇంకా కాలేజ్ మీద డిపెండ్ అయ్యి లేదా కాలేజ్ మీద ప్లేస్మెంట్స్ కోసం డిపెండ్ అయితే వేస్ట్. జాబ్స్ తగ్గిపోతున్నాయి, లే ఆఫ్స్ అయిపోతున్నాయి. కంపెనీస్ ఆర్ అడాప్టింగ్ దీస్ న్యూ టెక్నాలజీస్. కంపెనీస్ ఆర్ వర్కింగ్ విత్ పీపుల్ హూ క్యాన్ గెట్ వర్క్ డన్, హూ క్యాన్ బిల్డ్ స్టఫ్ వెరీ వెరీ క్విక్లీ. ఇంకో 2 minutes లో నేను మీకు 5-step ఫ్రేమ్వర్క్ చెప్తాను, సో దట్ మీ కెరీర్ విల్ బి ఫ్యూచర్ ప్రూఫ్. బట్ దానికంటే ముందు ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద రియల్ సిచ్యువేషన్ హియర్. సో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను AI స్టార్ట్అప్ లో పనిచేస్తున్నాడు. తను పైథాన్ డెవలపర్ అనమాట. బేసికల్లీ హీల్ బి వర్కింగ్ ఆన్ బిల్డింగ్ LLMs కానీ దట్ స్టఫ్ అనమాట. సో ఇట్ ఈస్ రియల్లీ కైండ్ ఆఫ్ టెక్నికల్ థింగ్. కానీ అతనికి వచ్చిన ఒక ప్రాజెక్ట్ టైప్ స్క్రిప్ట్ లో. అతనికి ఏమో టైప్ స్క్రిప్ట్ ఏమీ రాదు. అతను ప్యూర్లీ పైథాన్, ఫ్లాస్క్, డిజాంగో ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో అతనేమో పైథాన్ డెవలపర్, అతనికి ఏమో టైప్ స్క్రిప్ట్ రాదు. సో వాళ్ళ CEO వచ్చి ఇదిగో కర్సర్ ప్రీమియం ఇది తీసుకో, దీన్ని ఫుల్ గా వాడుకొని చెప్పాడు. నా మనడేమో కర్సర్ ని వాడుకుంటూ డైలీ thousands of lines ఆఫ్ కోడ్ జనరేట్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ క్యాచ్ ఏంటంటే యూ నీడ్ టు బి రియల్లీ గుడ్ ఎట్ వాట్ యూర్ డూయింగ్. అతనికి పైథాన్ అది బాగా వచ్చు కాబట్టి టైప్ స్క్రిప్ట్ లో సింటాక్స్ అది రాకపోయినా అతనికి లాజిక్ అర్థమైంది. అది ఏమిస్తుందో కోడ్, అరే ఏమవుతుంది, ఎక్కడ ఏ ఫంక్షనాలిటీ ఉంది, ఎక్కడ ఏ లాజిక్ ఉన్నదని అతనికి అర్థమవుతుంది. కానీ మీరు కంప్లీట్ బిగినర్, మీకు అసలు పైథాన్ రాదు, జావా స్క్రిప్ట్ రాదు, టైప్ స్క్రిప్ట్ ఏది రాదనుకోండి, మీరు అప్పుడు కర్సర్కి ప్రాంప్ట్ ఇచ్చినా కానీ అది కోడ్ అయితే ఇచ్చేస్తుంది. ఒకవేళ బగ్ వచ్చిందా మీకు అది ఎలా ఫిక్స్ చేయాలో తెలీదు. సో యూ నీడ్ టు బి రియల్లీ గుడ్ విత్ ఫండమెంటల్స్. నౌ సీ ఇలా ఒక్క కోడింగ్ లోనే కాదు, అసలు లో లెవెల్ రిపిటేటివ్ టాస్క్ ఏదైనా లైక్ బేసిక్ బగ్ ఫిక్సింగ్ కానీ, బేసిక్ సింటాక్స్ రాయడం కానీ, బేసిక్ కోడింగ్ రాయడం కానీ, లేదా ఏదైనా బేసిక్ డిజైన్ బిల్డ్ చేయడం, బేసిక్ UI ఇవన్నీ రిప్లేస్ అయిపోతాయి AI టూల్స్ లో. నో వాట్ డూ యూ థింక్? నో డూ యూ థింక్ కోడింగ్ ఈజ్ రియల్లీ డెడ్? సో మై ఆన్సర్ ఈస్ 100% నో. లైక్ స్టిల్ కోడింగ్ ఈజ్ రిలవెంట్ అండ్ స్టిల్ పీపుల్ నీడ్ రియల్ డెవలపర్స్ హూ సాల్వ్ రియల్ ప్రాబ్లమ్స్.
ఎందుకంటే ఎంత ఏఐ అన్నది బేసికల్లీ ఆటోమేటే చేస్తుంది. మీరు హై లెవెల్లో సిస్టమ్ డిజైన్ లెవెల్లో ఆర్కిటెక్చర్ బిల్డ్ చేయాలన్నా లేదా ఏదైనా బగ్ వచ్చినా దాన్ని ఫిక్స్ చేయాలన్నా దెర్ ఆర్ సో మెనీ కాంప్లెక్సిటీస్ ఇన్ టుడేస్ వరల్డ్ దట్ ఏఐ కాంట్ సాల్వ్. సో అవుట్ సైడ్ వరల్డ్ ఈస్ రన్నింగ్ సో ఫాస్ట్. మీరు అదే అవుట్డేటెడ్ కరికులంలో ఉండి అదే బేసిక్ ప్రాజెక్ట్స్, అదే బేసిక్ సింటాక్స్, అదే కొంచెం బేసిక్ థింగ్స్ అన్ని చేసి అరే నేను జాబ్స్ అప్లై చేసేస్తా అంటే ఇట్స్ రియల్లీ టఫ్. అన్న భయపెట్టకు, ఏం నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి చెప్పు అంటే అది 1 minute లో డిస్కస్ చేద్దాం. కానీ బట్ ఎవరైతే ఇంకా మంచి కాలేజ్లో జాయిన్ అవుదామని చూస్తున్నారు, ఎవరైతే అరే ఇలాంటి రెగ్యులర్ Tier 2 Tier 3 కాలేజ్ కాకుండా ఒక మంచి కాలేజ్ దట్ విల్ షేప్ అప్ యువర్ ఫ్యూచర్, ఇలాంటి కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటే చెక్అవుట్ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ కరికులం ఈస్ డిజైన్ బై ఎక్స్ మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ నిశాంత్ సహర్. ఇతని గురించి తెలిసే ఉంటుంది, పాపులర్ యూట్యూబర్ కూడా. అండ్ అలానే ఎక్స్ గూగుల్ ఎంప్లాయీ సుభేష్ కుమార్. ఈ కాలేజ్లో మీరు బేసిక్ గా 4 year బీటెక్ ఇన్ సిఎస్సి అండ్ ఏఐ చేస్తారు. సో ఇక్కడ ఏదో బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పి వదిలేయడం కాదు, అసలు ఎన్ఎల్పి ఏంటి, మెషిన్ లెర్నింగ్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, ఏఐ టూల్స్ ఎలా వాడతావు, ఇప్పుడు రైట్ 4 years నువ్వు గ్రాడ్యుయేట్ అవుతుంటే నీకు ఇండస్ట్రీకి ఎలాంటి స్కిల్స్ కావాలి, ఇంక్లూడింగ్ దట్ ఆర్ రిలేటెడ్ టు ఏఐ, వీళ్ళన్ని టీచ్ చేస్తారు. అండ్ రైట్ ఫ్రమ్ ద డే 1 ద కరికులం కానీ ద పీపుల్ యూ మీట్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి రియల్లీ గుడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు 50+ ఇండస్ట్రీ రెడీ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. మీరు కాలేజ్ జాయిన్ అవ్వగానే మీకు బ్రాండ్ న్యూ మ్యాక్ బుక్ వస్తుంది అండ్ 24/7 మీకు కోడింగ్ రూమ్స్ ఉంటాయి, అసిస్టెన్స్ ఉంటుంది అండ్ ప్రాపర్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ టాప్ లెవెల్ ఫ్యాకల్టీ మీకు దొరుకుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఎలా జాయిన్ అవ్వాలంటే 18th April వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడుతున్నారు, VSET అని. ఇది కంప్లీట్లీ మీ ఫండమెంటల్స్ టెస్ట్ చేస్తుంది. ఎవరైతే 12th పాస్ అయ్యారో ఎవరైనా రాయొచ్చు, బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కనుక అందులో సెలెక్ట్ అవుతే యూ కెన్ డైరెక్ట్లీ బీ పార్ట్ ఆఫ్ దిస్ కాలేజ్. సో ఎందుకు వెయిట్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అండ్ అలానే వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. వెళ్ళి చూడండి వాట్ ఈస్ దిస్ కాలేజ్ అబౌట్, ఏంటి ఇంకా ఎక్కువ మీకు దీని గురించి తెలుస్తుంది. సో గో టు ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ రిజిస్టర్ ఫర్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ రాస్తే పోయేదేం లేదు, జస్ట్ రాసి పెట్టుకోండి. ఒకవేళ వచ్చింది మీ కాలేజ్ నచ్చింది అంటే తర్వాత జాయిన్ అవ్వచ్చు. అండ్ మీలో ఎవరైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మంచి కాలేజ్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకి లింక్ షేర్ చేయండి. నౌ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, లెట్స్ డిస్కస్ హౌ టు స్టే రిలెవెంట్ ఇన్ 2025 and learn the skills that actually matter. As of now it is clear, AI is here and it is just going to get better day by day. అంటే బేసిక్ లెవెల్ జాబ్స్ అవి ఇవి పోతాయి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే యాజ్ ఆఫ్ నో AI cannot build end-to-end applications. అంటే there are tools which can automate most of the things. బట్ అరే నువ్వు ఇలా ఒక ప్రాంప్ట్స్ ఇచ్చేసి ప్రొడక్షన్ లెవెల్ అంటే ఏదైతే ఎండ్ కస్టమర్స్ యూస్ చేస్తారో ఆ లెవెల్ వరకు అయితే అది డెవలప్ చేయలేదు. చాలా బగ్స్ వస్తాయి, చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ 2 things జరుగుతాయి. దేర్ విల్ బి 2 roles that will be in huge demand. One is you are really an expert in what you are doing, in whichever field you are doing. And one more is called AI journalist. అంటే AI journalist అంటే ఏంటంటే a person who can get stuff done. అంటే ఇప్పుడు అతనికి అన్నిటి మీద కొంచెం బేసిక్ ఐడియా ఉంది. ఇప్పుడు నేను అతనికి ఒక పని చేస్తే he can go and get it done either by him or by someone using the AI tools కానీ ఏదైనా. అంటే ఇఫ్ యూఆర్ సమ్మన్ హూ నోస్, అరే నాకు డిజైన్ కావాలంటే రెజ్యూమ్కి వెళ్తాను, ఒక ప్రాంప్ట్ ఇస్తాను, అది డిజైన్ ఇచ్చేస్తుంది, అది తీసుకొచ్చి ఈ AI టూల్కి వెళ్తాను, అప్పుడు అది ప్రాపర్ ఇంకా అడ్వాన్స్ చేసి ఎన్హాన్స్ చేసి ఇస్తుంది. నేను ఈ ఫిగ్మాని తీసుకొచ్చి బోర్డ్లో పెడతాను, అది మొత్తం కోడ్ ఇచ్చేస్తుంది అండ్ ఈ కోడ్ని తీసుకెళ్ళి నా డెవలపర్తో కొంచెం ఇంప్రూవ్ చేపిచ్చేస్తా. సో 1 month లో అవ్వాల్సింది 1 week లో అయిపోయింది. సో ఇఫ్ యూఆర్ దట్ పర్సన్ హూ ఇస్ రియల్లీ గుడ్ విత్ AI tools, వాట్ దే విల్ డూ అండ్ హౌ టు యూస్ దెమ్ టు ద బెస్ట్, అంటే యూ విల్ బీ కైండ్ ఆఫ్ సేఫ్. లెట్స్ సే యూఆర్ ఎ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీకు అసలు బ్యాక్ ఎండ్ ఏమవుతుంది, AI tools యూస్ చేసుకుని ప్రొడక్టివిటీ 10x ఎలా చేయొచ్చు అని ఏదైనా ఒక ఫీల్డ్లో మీకు తెలిసినా you will be successful. So I think these are the 2 roles that will be really successful going forward. ఎవరైతే రెగ్యులర్ ఇంజనీర్స్ ఉన్నారు, రెగ్యులర్ వర్క్ చేస్తానంటే తీసేస్తారు. ఎందుకంటే సింపుల్ మ్యాథ్. ఇప్పుడు ఒక ఇంజనీర్కి 50,000 30,000 ఎంతకన్నా లెట్స్ సే వర్స్ట్ కేసులో 25,000 అని ఇస్తాం మంత్కి. కర్సర్ ప్రీమియం 1,600 per month, 1,600 అంతే, $20 అంటే కన్వర్ట్ చేసుకోండి 1,600 1,700 వాట్ ఎవర్. సో 1,700 ఎక్కడ, 25,000 ఎక్కడ. నేను ఇంకా లీజ్ తీసుకున్నా, కొంతమంది అయితే 1 lakh ఇస్తున్నారు. లెట్స్ సే 10 ఇంజనీర్స్ ఉన్నారు, అందులో ఒక 6 మెంబర్స్ని తీసేసి 4 ఇంజనీర్స్కి 4 AI టూల్స్ ఇచ్చి వాడిని ప్రాపర్గా యూస్ చేసుకుంటే సేమ్ వర్క్ జరిగింది. సో పాయింట్ బీయింగ్, ఇఫ్ అండ్ యావరేజ్ డెవలపర్ ఇంతకుముందు వరకు నడిచేది, బట్ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి రియల్లీ టఫ్. సో సొల్యూషన్ ఏంటి మరి, దీనికోసం ఏం చేయాలంటే నేను ఒక సింపుల్ 5-step ఫ్రేమ్వర్క్ చెప్తాను. సో స్టార్ట్ విత్ దిస్ సింపుల్ 5-step ఫ్రేమ్వర్క్ సో దట్ యుల్ గెట్ అన్ ఐడియా హౌ టు స్టే అహెడ్ ఆఫ్ అదర్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, బిల్డ్ యువర్ ఫండమెంటల్స్ రియల్లీ స్ట్రాంగ్. రియల్లీ స్ట్రాంగ్ అంటే ఏంటంటే ఇప్పుడు HTML CSS JavaScript వచ్చేస్తే నీకు సరిపోదు. ఒకవేళ ఫ్రంట్ అండ్ డెవలపర్ అనుకోండి, వాట్ AI ఇస్ డూయింగ్ నువ్వు దానికంటే ఎక్కువ చేస్తూ ఉండాలి. ఒకవేళ AI అది చేసినా కానీ అందులో ఏదైనా బగ్ వచ్చింది, లేదా నాకు ఈ ఫీచర్ నచ్చలా, ఈ కాంపోనెంట్ నచ్చలా వెబ్సైట్లో, అది నేను మార్చాలి అంటే నీకు ఎక్కడ ఏమి మారిస్తే అది మారిద్దో నీకు ఐడియా ఉండాలి. అప్పుడే నువ్వు ఆ AI ని ప్రొడక్టివిటీ కోసం యూస్ చేసుకోగలవు. నువ్వు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ డొమైన్ యు ఆర్ ఇన్, డిజైన్ కానీ, ఫ్రంట్ ఎండ్ కానీ, డెవలప్మెంట్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, వాట్ ఎవర్ రోల్ యు ఆర్ ఇన్, మాస్టర్ ద ఫండమెంటల్స్. బికాస్ నువ్వు ఫండమెంటల్స్ వస్తేనే నీకు అరే AI ఏం మిస్టేక్ చేస్తుంది, దాని బగ్ ఎలా ఫిక్స్ చేయాలి, అసలు ఏం ప్రాంప్ట్ ఇవ్వాలి అని చెప్పి బెటర్గా ఆలోచిస్తావు. సో ఫస్ట్ థింగ్ ఇస్ మాస్టర్ ది ఫండమెంటల్స్. నో సెకండ్ థింగ్, యూస్ ది AI టూల్స్. నో అగైన్ AI టూల్స్ అంటే ChatGPT, Claude, Gemini, DeepSeek ఇవి కాదు. లైక్ దేర్ ఆర్ AI టూల్స్. అంటే ఈ టాస్క్ కి ఈ AI టూల్ అయితే పర్ఫెక్ట్ అన్నట్లు చాలా AI టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ కి కర్సర్, లేదా నువ్వు ఏదైనా వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకున్నావు విత్ జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ అంటే lovable.dev ఉంది, bold.new ఉంది, ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అంతేందుకు రీసెంట్లీ గూగుల్ వాళ్ళ Firebase AI Studio లాంచ్ చేసింది. దట్ ఈస్ లైక్ కంబైనింగ్ ఆల్ AI టూల్స్ ఎగ్జిస్టింగ్ టిల్ నౌ.
సో జస్ట్ ఇమాజిన్ మీరు ఒక ప్రాంప్ట్ తో ఎండ్ టు ఎండ్ ఆల్మోస్ట్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ ఆర్ సమ్వన్ హూ ఈస్ రియల్లీ గుడ్ అట్ ఫండమెంటల్స్ అంటే డెఫినెట్లీ ఇంక్లూడ్ AI టూల్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అండ్ జస్ట్ సీ ద మ్యాజిక్ హ్యాపెన్. 10x బెటర్ అయింది మీ లైఫ్. బ్రో మరి ఇలా చాలా AI టూల్స్ ఉన్నాయి కదా, ఏది దేనికి వాడాలో మీకు క్లారిటీ లేకపోతే ఇక్కడ స్క్రీన్ మీద కొన్ని పెడుతున్నాను, ఇది చూసుకోండి. అండ్ ఇది కాకుండా మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే యూ కెన్ గో టు హగ్గింగ్ ఫేస్. అక్కడ అసలు ఉన్న AI టూల్స్ లిస్ట్ అంతా ఉంటుంది. అంటే టెక్స్ట్ టు టెక్స్ట్ జనరేట్ చేయాలంటే ఏం చేయాలి, టెక్స్ట్ టు ఇమేజ్ అయితే AI టూల్ వాడాలి, ఇలా చాలా ఉంటాయి. అండ్ మీరు మీ మోడల్స్ ని కొంచెం ఫైన్ ట్యూన్ అవి ఇవి కూడా చేసుకోవచ్చు. స్టెప్ 3 ఏంట్రా అంటే అండర్స్టాండింగ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ AI అండ్ అండర్స్టాండింగ్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ AI. అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. మీరు AI టూల్ అది ఇది వాడటం ఓకే, అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఎలా అయిపోతుంది అంటే నువ్వు ఆ AI టూల్ ని ఎంత పర్సనలైజ్ చేసుకోగలిగితే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ChatGPTలో ChatGPT బిల్డర్ అని ఉంటుంది. లేదంటే ఇప్పుడు చాలా మంది AI అవతార్స్ అని ట్రైన్ చేస్తారు. అంటే ఏంటి, లైక్ నీ డేటాని నువ్వు ట్రైన్ చేసి నీకంటే ఒక AI అవతార్ క్రియేట్ అయింది. లైక్ యూ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ యువర్ ఓన్ క్లోన్. నువ్వు నీ వాయిస్ ఇవ్వకల్లా, నువ్వు షూట్ చేయగల, ఏం చేయగల, ఒక ప్రాంప్ట్ ఇస్తే, ఒక స్క్రిప్ట్ ఇస్తే మొత్తం అదే ఒక AI క్లోన్ జనరేట్ అయిపోతుంది. అండ్ నువ్వు డిఫరెన్స్ కూడా పెద్దగా చెప్పలేవు రియల్ కి AI కి. సో పాయింట్ ఈస్ యూ నీడ్ టు ట్రైన్ యువర్ డేటా. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద AI టూల్ దట్ యు ఆర్ యూజింగ్ అండ్ హౌ క్యాన్ యూ ఫైన్ ట్యూన్ ఇట్, హౌ క్యాన్ యూ మేక్ ఇట్ బెటర్ ఫర్ యువర్ సెల్ఫ్ అనే దాని మీద వర్క్ చేయండి. నా ఫోర్త్ థింగ్ ఏంటంటే బిల్డ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. అంటే మీరు ఎందులో అయితే చేస్తున్నారు, లెట్స్ సే మీరు కర్సర్ వాడేదని చేస్తున్నారు, కోపైలట్ వాడేదని చేస్తున్నారు, లేదా బోల్ట్ వాడేదని చేస్తున్నారు. నేను స్టార్టింగ్ లో బోల్ట్ లో ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, అది బేసిక్ వెబ్సైట్ ఇచ్చింది. బట్ నేను దాన్ని ఇంకా బెటర్ చేయొచ్చు, ఇంకా బెటర్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఐ నీడ్ టు ప్లే విత్ బోల్ట్ ఫర్ అట్లీస్ట్ ఒక 1 week సో దట్ ఐ గెట్ టు అండర్స్టాండ్, అరే ఏ ప్రాంప్ట్ ఇస్తే అది ఎలా చేస్తుంది, హౌ కెన్ ఐ మేక్ ఎ రియల్ ప్రాజెక్ట్ యూజింగ్ దట్ AI టూల్ అండ్ బిల్డ్ రియల్ ప్రాజెక్ట్ అని నేను కనుక ఆలోచించి ఒక 1 week కూర్చుంటే ఐ మైట్ బి బిల్డింగ్ ఏ రియల్ ప్రాజెక్ట్. అది నార్మల్గా చేస్తే లెట్స్ 1 month పట్టింది అనుకోండి, ఇప్పుడు ఒక 1 week లో అయిపోయేది. సో మీరు ఏ ఫీల్డ్లోకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ AI టూల్తో ఫెమిలియర్ అవ్వండి, దాన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేసి మీకు పర్సనలైజ్ గా చేసుకోండి. అండ్ ఇవన్నీ చేశాక ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. సో దట్ ఎండ్ టు ఎండ్ అసలు మీరేం చేస్తున్నారు, AI టూల్ ఎలా వాడాలి, ఆ వాడాక దాన్ని ఎలా ఇంప్రవైజ్ చేయాలి, ఇదంతా మీకు ఒక పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. నో ది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 2 years ముందు రెలవెంట్ ఉన్నది ఇప్పుడు రెలవెంట్ కాదు. అంతెందుకు 2024లో రెలవెంట్ ఉన్నది ఇప్పుడు రెలవెంట్ లేదు. లైక్ డే బై డే ఒక న్యూ AI టూల్ అది వస్తున్నాయి. సో పాయింట్ ఏంటంటే యూ నీడ్ టు బి రియల్లీ క్యూరియస్ అండ్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. అలా అని చెప్పి డైలీ ఒకటి వచ్చేస్తుంది కదా అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూఆర్ గుడ్ విత్ ఫండమెంటల్స్ అండ్ యూ క్యాన్ బిల్డ్ సమ్ రియల్ స్టఫ్ అంటే వేరే ఏ టూల్స్ వచ్చినా యూ క్యాన్ అండర్స్టాండ్, మీకు ఈజీగా అర్థమైపోయింది అరే ఏం వస్తుంది, దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అది దీన్ని. సో పాయింట్ ఏంటంటే స్టే క్యూరియస్, స్టే అప్డేటెడ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద టెక్ వరల్డ్ అండ్ హౌ యూ క్యాన్ ఇంటిగ్రేట్ దెమ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. సో అది గైస్ మ్యాటర్, వీఆర్ డెఫినెట్లీ లివింగ్ ఇన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టైమ్స్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ స్కేరీ టు సీ మొన్న జిబ్లీ అదే వచ్చింది. లైక్ రియల్ గా ఒక చిన్న 3-4 seconds జిబ్లీ స్టైల్ యానిమేట్ చేయాలి అంటే 1.5 years పట్టింది ఆల్మోస్ట్ వాళ్ళకి. మనమేమో అది మినిట్స్ లో జనరేట్ చేసేస్తాం. సో పాయింట్ ఏంట్రా అంటే AI is getting really scary and AI is getting really good because it trains day by day, it improves day by day. సో మీరు అప్డేటెడ్ ఉండండి, మీరు మీ సైడ్ నుంచి 100% ఇవ్వండి, గెట్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్ అండ్ ట్రై టు బిల్డ్ యువర్ ఫండమెంటల్స్ అండ్ యూజ్ AI ఇన్ యువర్ డైలీ లైఫ్. మీ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సో వర్రీ అవడం మానేసి పని చేయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.